పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాంశాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఉత్తరా నక్షత్రం యొక్క 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం యొక్క 1, 2 పాదాలు. మీ పేరులోని మొదటక్షరం టో, పా, పి, పు, షం, నా, థ, పే, ఓ. ఈ 9 పాదాలు ఏవైతే ఉన్నాయో అవి కన్యా రాశి యొక్క పాదాలు. మరి ఈ సంవత్సరం కన్యా రాశి యొక్క గ్రహస్థితిని చూసినట్టయితే సంవత్సరాది నుండి అంటే ఇవాళటి నుండి కూడా గురుడు రాజ్యస్థానంలో రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. జూన్ 2 నుండి లాభస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. మరలా అక్టోబర్ 31 నుండి 12వ స్థానంలో తామ్రమూర్తిగాను, జనవరి 25, 2027 నుండి మరలా కర్కాటకమున లోహమూర్తిగా గురుడు సంచరిస్తూ ఉన్నాడు. అలాగే శని చూసినట్టయితే ఈ సంవత్సరం సప్తమ రజితమూర్తిగాను సంచరిస్తూ ఉన్నాడు. రాహుకేతువులు ఇద్దరూ కూడా ఉగాది నుండి షష్ఠ వ్యయస్థానమందు రజతమూర్తులుగాను, తదుపరి డిసెంబర్ 5 నుండి 5, 11వ స్థానంలో ఎందు రజతమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. స్థూలంగా మరి కన్యా రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఈ గ్రహగతులు పరిశీలించిన పిదప జూన్ నుంచి మంచి అనుకూలమైనటువంటి అవకాశం ఉంటుంది. వీరికి గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కులాచార పద్ధతులను అనుసరిస్తూ శుభకార్యాలు చేస్తూ ఉంటారు. చిరకాలముగా రావాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నూతన గృహాన్ని నిర్మించేటువంటి అవకాశం ఉంటుంది. వీరు మృష్టాన్న భోజనము, విందు, వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలకు మంచి అనుకూలమైనటువంటి సమయము. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉండేటువంటి సమయము. వీరికి 7వ స్థానమున శని సంచారము చేత భార్య యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల వారికి మంచి అనుకూలమైనటువంటి సమయము. సంఘమునందు మంచి గౌరవం కలుగుతుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కిరాణా, కోళ్ళు, పాలు, ఫైనాన్సు, భూ వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం అనుకున్న ప్రదేశానికి అవుతుంది. అనవసరంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అనవసరపు గొడవలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కావున సమన్వయం పాటించాలి. తప్పకుండా వీరు తక్కువ మాట్లాడాలి. నిలిచిపోయిన గృహ నిర్మాణాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. అనుకూలంగా ఉంటుంది సంవత్సరం. రైతులకు సుమారుగా 2 పంటలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5 కావడం చేత వీరికి ఈ సంవత్సరం శనికి తైలాభిషేకం నిర్వహించాలి వీరు. ఎందుకంటే శని 7వ స్థానంలో ఉంటున్నాడు. కన్యా రాశి వారికి అశుభ స్థానం కాబట్టి వీరు గురువు మాత్రమే మంచి స్థానంలో ఉంటున్నాడు కాబట్టి వీరు తప్పకుండా తైలాభిషేకాన్ని నిర్వహించాలి. అలాగే ఏదైతే శని స్తోత్రం ఉందో దాన్ని రోజు కూడా పఠించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి జప సంఖ్యను 19,000 ఒక సంవత్సర కాలంలో వీరు పఠించినట్టయితే వీరి శని యొక్క బాధలన్నీ కూడా వీరికి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీరి ఆదాయం 8 అయితే ఖర్చు 11. ముగ్గురు గౌరవిస్తే ముగ్గురు అవమానిస్తారు. రాజపూజ్యము, అవమానము 3 సమానంగా ఉన్నాయి. స్థూలంగా కన్యా రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూడడం జరిగింది.